అంటే జాతకాలు అంటే గుర్తొచ్చింది, ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయినాయి ఈ ప్రొడిక్షన్స్ ఎక్కువైపోయినాయి. అంటే ఒకరి జాతకానికి సంబంధం ఉండట్లేదు. జ్యోతిష్యానికి రాజకీయ నాయకుల గురించి చెప్పటము, ఎన్నికల్లో పలానా వాడు గెలుస్తారు అని చెప్పటము, ఇంకో పేరు చెప్పటము, తర్వాత అది ఎవరైతే ఏదో ఒకటి అంటే నేనైనా చెప్పాలి, నాకు జాతకాలు తెలియకపోయినా జ్యోతిష్యం తెలియకపోయినా నేను కూడా ఏదైనా ప్రెడిక్షన్ చేయగలిగితే అది జరిగితే నాకు తెలిసిన అనుకోవటం ఎంత మూర్ఖమో. ఇప్పుడు జ్యోతిష్యులు కొంతమంది చెప్పే జరగట్లా. ఇలా ఎందుకు జరుగుతుంది? ఎందుకు వీళ్ళంతా కూడా వీక్నెస్ మళ్ళీ ఛాలెంజ్లు చేయటం, వాళ్ళు అది అమాయకత్వం. ఛాలెంజ్లు చేసే వాళ్ళది అమాయకత్వం అనాలి. ఎందుకంటే వాడి లైఫ్ వాడికే తెలియదు, ఎదుటి వాళ్ళ గురించి ఎలా చెప్తారు. ఇప్పుడు 2+2=4, అది మారదు ప్రపంచంలో ఎక్కడైనా. 2=2 ఈజీ, అది 2+2 4. మైనస్లు కూడా అంతే, 10లోంచి -5 అంటే 5, అది మారదు. జాతకాలు ఆ యొక్క విద్య, ఆ యొక్క చెప్పే గొప్పవాళ్ళు ఉన్నారు ఈరోజు కూడా. అది వ్యాపారంగా చేయలేదు వాళ్ళు. ఒకరికి మంచి చేద్దాం, అసలు ఈ జాతకాలు ఎందుకు? వాళ్ళు బాగుపడడం కోసం జాగ్రత్తలు తీసుకోవడమే జాగ్రత్త. ఏది జాతకాలు. రేపు పొద్దున మీకు చెడు జరుగుతుందని ముందర తెలిసే జాగ్రత్తగా ఉంటాడు. అందుకు బాగా జరుగుతుందంటే ఇంకా బాగా పనిచేసి ఆనందంగా ఉంటారు. అలా చెప్పాలి. ఆరోగ్యం బాగాలేదు, మందులు మాకులు మంచి డాక్టర్లు వాళ్ళు సంప్రదిస్తారు. అది సృష్టిలో ప్రకృతికి అది మనకిచ్చిన వరం. అంటే వీళ్ళు పేరు కోసమో ఎవరి ప్రాపకం కోసమో చేస్తారు. చేయటం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అది ముఖ్యమంత్రులను కూడా ఆకర్షించుకోవటం. వాళ్ళు కూడా ఏదో ఎవరిని నమ్మాలి కదా, వీళ్ళని నమ్ముతారు. పలానా యాగం చేస్తే మీకు యాగం చేస్తే మంచిదే, అన్నీ మంచిదే, కానీ ఒక్కడికి కాదు, అది సమిష్టి లాభం, శ్రేయస్సు మొత్తం ప్రపంచంలో అందరికీ బాగుండడం కోసం చేసే యాగాలు. ఏ ఒక్కరి కోసం చేసేది ఇప్పుడు కాదు, ఒకప్పుడు ఉండేవి. పిల్లలు లేనప్పుడు యాగాలు క్రతువులు చేసేవాళ్ళు మహారాజులు. ఆ టైంలో ఋషులు కూడా చేసేవారు. ఇప్పుడు ఏంటంటే నా పోస్ట్ ఉండడం కోసం, ఇంకోరు వాడి కంటే నా వ్యాపారం గొప్పగా రావడం కోసం యంత్రాలు అవి ఇవి ఏవో పెడుతూ ఉంటారు. అవి ఉన్నాయి, లేవని చెప్పడం లేదు. అది చెప్పే వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు ఎదుటి వాళ్ళ మంచి కోరి చెబితే సంతోషం. ఇప్పుడు వాళ్ళు వ్యాపార దృష్టిలో చూస్తే మాత్రం కొంచెం బాధాకరమైన విషయం. అంటే ఒకటి నన్ను కలవర పెడుతున్నది అంటే ఒక సందేహాలు రేకెత్తిస్తూ ఉన్నది. ఏదో ఒక యాగం పేరు చెప్పారు, అందులో మందులు పెడుతున్నారు, మద్యపానం, ఆ సీసాలు పెడుతున్నారు, అలాగే నాన్ వెజ్ మాంసాహారాలు పెడుతున్నారు. ఇది అది ఎవరు ఏ భగవంతుడు కూడా ఇలా చెయ్యి అలా చేయని చెప్పరండి. భగవత్ స్వరూపులు కూడా వాళ్ళు కూడా ధ్యానం చేశారు, వాళ్ళు కూడా ప్రజోపకారంగా అన్నీ చేశారు, మంచిగా పాలించారు, అన్నీ చేశారు. ఇప్పుడు వీళ్ళకి ఈ పద్ధతుల్లో షార్ట్ కట్ మెథడ్స్లో తొందరగా మనకి మంచి జరగాలంటే వాడు ఏదో ఒకటి చెప్తాడు. అది అవ్వలేదనుకోండి, అప్పుడు వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా చూడండి, అప్పుడు పట్టుకోండి. నువ్వు 10 లక్షలు ఇవ్వు పర్వాలేదు, 1 కోటి రూపాయలు ఇవ్వు పర్వాలేదు, అది అవ్వకపోతే ఎలా? దానికి ఆన్సర్ ఇచ్చే ఏ వ్యక్తితోటన్నా చేయించుకోవచ్చు. దాన్ని తప్పించుకుంటున్నారు. అంటే తెలంగాణ సంబంధించి వాళ్ళు ఏదైతే ప్రెడిక్షన్ చెప్పారో, ఏదైతే జాతకం చెప్పారో అది జరగల. మళ్ళీ 3వసారి కేసీఆర్ గారు వాళ్ళు వస్తారు, కాకపోతే కేటీఆర్ డైరెక్ట్గా 3వసారి ఆ పార్టీ వస్తుంది, కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పారు. అది జరగలేదు. దానికి ఇంక ఏదో రీజన్ చెప్పటం. అది ఒకటేనండి పాపం, నమ్మకం. వస్తారో రాదో చెప్పే మహానుభావులు, వాక్శుద్ధి కలిగిన వాళ్ళు మన దేశంలో ఉన్నారు. కానీ వాళ్ళకి అవసరం లేదు, వీళ్ళందరికీ చెప్పుకుంటూ కూర్చోరు వాళ్ళు. వాళ్ళేదో పూజా పునస్కారం వాళ్ళ దగ్గరికి వెళ్ళి బతులాడో బామాడితే అప్పుడు వాళ్ళ అనుగ్రహం మన మీద వాళ్ళు కురిపిస్తారు. కానీ అందరూ ఇలా డబ్బులు తీసుకొని ఇలా చెప్పేవాళ్ళు కాదు. వాళ్ళు ఈ సమాజ శ్రేయస్సు కోరేవాళ్ళు, అంతేగాని డబ్బు వ్యామోహంలో పడేవాళ్ళు కాదు. వీళ్ళు వ్యామోహంలో పడ్డారా అంటే అది వాళ్ళకే తెలియాలి. ఇప్పుడు డబ్బు అడుగుతున్నారంటే మీరు ఛార్జ్ చేస్తున్నారు. ఛార్జ్ చేస్తున్నప్పుడు మరి
అవ్వకపోతే ఏంటో కూడా మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోమని నా ఉద్దేశం. అదే అంతేగాని జాతకం చెప్పేవాళ్ళని నేను ఎవరిని నిందించడం లేదు, వాళ్ళని గొప్పగా మెచ్చుకుంటున్నాను ఇలా చెప్పండి అని. ఇలా చెప్తే అందరూ సంతోషిస్తారు. రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఏమని ఇది అవ్వకపోతే అనేది ఉండకూడదు, నువ్వు చెప్పావంటే అవ్వాలి. అప్పుడు నువ్వు దేవుడితో సమానం, మీకు విలువ అప్పుడే కదా, దేవుడితో సమానం అవుతావు. ఏ ఆడవాళ్ళు జాతకం చెప్పినా, మగవాళ్ళు చెప్పినా, స్వామీజీలు చెప్పినా, ఎవరు చెప్పినా వాడు చెప్పింది అవ్వాలి అంతే. అయినప్పుడు ఏమవుతుంది, ఆ యొక్క భగవత్ స్వరూపులుగా అయిపోతారు. వాళ్ళని మేము పూజిస్తాం, పాదాభివందనం చేస్తాం, వాళ్ళని మెచ్చుకుంటాం, వాళ్ళని ఆరాధిస్తాం. ఎందుకంటే అయ్యాయి కదా మరి. అవును, అవ్వకపోతే మాత్రం ఏం చేయాలో వాళ్ళు నిర్ణయించుకోవాలి. ఎవరినైనా కప్పదాటి వ్యవహారం లాగా కండిషన్స్ ఒకటే, అవుతుందంటే అవ్వాలి. ఇంకా వేరే ప్రత్యామ్నాయం లేదు దానికి. మరి అవ్వనప్పుడు మరి నువ్వు దానికి మళ్ళీ ఏదో తిరకాసు మాటలు మాట్లాడకూడదు కదా. అవును, అందుకని మనం ఆ జోలికి పోకూడదు. భగవంతుడి నిర్ణయం ఉంటుందండి, వీళ్ళు చెప్పడం కాదు, భగవంతుడి నిర్ణయం అనేది ఒకటి ఉంటుంది. జాతకరీత్యా వీళ్ళకి మంచి జరుగుతుంది, చెడు జరుగుతుందని కొంతవరకే చెప్పగలుగుతారు. అలాగైతే జాతకాలు నమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు, చాలామంది నమ్మని వాళ్ళు కూడా ఎక్కువ ఉన్నారు. కొన్ని క్యాస్ట్ల వాళ్ళు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. అమెరికాలో ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు నమ్ముతారో నమ్మరు. జర్మన్స్ ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క అస్ట్రాలజీ, న్యూమరాలజీ, వాస్తు ఇవన్నీ ఉన్నాయి, కానీ ఎక్కువ మంది వాడడం లేదు. అంటే నమ్మకం తక్కువ. దేవుడు దైవం అనేది మాత్రం ప్రపంచవ్యాప్తంగా నమ్ముతారు, తప్పదు. భగవంతుడు లేనిది మనం లేవని తెలుసు. ఏ పేరు పెట్టినా ఇప్పుడు దశావతారాలను రాముడు, కృష్ణుడు, అమ్మవారు, ఇదైనా సాయిబాబా అయినా, అయ్యప్ప అయినా మనం నమ్ముతున్నాం, పూజలు చేస్తున్నాం, నమ్మకం అది. అంటే చీమైనా శివుడాజ్ఞ లేకపోతే కదలదు అంటారు కదా. అలాంటప్పుడు ఇలాంటి ఘోరాలు, నేరాలని ఎందుకు జరుగుతున్నాయి? ఇది మానవుడి యొక్క ప్రవర్తనే, వాడి స్వార్థం చేతే ఇవి చేస్తున్నాయి. శిశువులు నేను చూసాం, మనం ఒక హాస్పిటల్లో, ఢిల్లీలోని ఒక ఆసుపత్రిలో బేబీ కేర్లో 7 మంది పసిపిల్లలు అగ్ని ప్రమాదంలో చనిపోయారు అని చెప్పేసి. ఇలాంటి ఘటన జరిగినప్పుడు కొంతమందికి దేవుడి మీదే సందేహం కలుగుతుంది. ఇంత చిన్న అంటే వాడు ఏమన్నా ఎవరైనా సరే ఈ జన్మలో చేసిన మన కర్మలు ఏవైతే ఉన్నాయో అవే మనం వెంటాడుతాయి అని కర్మ సిద్ధాంతం ఏదైతే ఉందో అది చెప్తారు కదా. మరి అతను చేసే పాపాలకి అతను శిక్ష అనుభవించక తప్పదు అని చెప్తాం. కానీ అసలు ప్రపంచమే ఇంకా బయటికి చూడనటువంటి పసికందులు ఇలాంటి ప్రమాదాల్లో చనిపోవటం, దాన్ని ఎలా చూడాలి? ఒకటేనండి, ఇక్కడ మీరు భగవంతుడు అనే విషయం అలా పక్కన పెట్టినా, మనకి జన్మ వచ్చిన తర్వాత జ్ఞానం అనేటువంటి గొప్ప ఆయుధం ఈ మానవుడికి ఉంది. విచక్షణ జ్ఞానము, సమయస్ఫూర్తి, సంకల్పము, ఇవన్నీ చాలా మనమే తీసుకుంటాం. దీంట్లో భగవంతుడికి సంబంధం లేదు. భగవంతుడు మీకు ఈ జన్మిచ్చాడు, పూర్వజన్మ అవన్నీ వేరు. మనకు ఎదుర్కొండా అన్యాయం జరుగుతుంది, కళ్ళకు కనపడుతుందిగా. ఒక చోట మనం ఒక విశేషంగా మనం సడన్గా థాట్తో ప్రాణాలు కాపాడబడతాయి. అది మన ఆలోచన విధానం, అప్పుడు ఆలోచన అయింది. అలాగే విజ్ఞత, విజ్ఞానము ఇవన్నీ కూడా మనం చేసుకోవాలి. అప్పుడు వాడు మంచి చెడుల విచక్షణ వాడికి వస్తుంది. భగవంతుడి కృప ఉండొచ్చు, కాదండం లేదు. ఈ మానవుడు ఉన్న జ్ఞానంతో చేసే పనులు మీద ఉండే దృష్టి చాలా గొప్పది. ఓకే, ఇతరులకి ఇబ్బంది పెట్టేటువంటిది జ్ఞానం ఎందుకు పనికొస్తుంది? శ్రేష్ఠకోరండి. అందుకని ఇందాక కూడా చెప్పాను, లోకా సమస్త సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఏ దేవుడి పేరు చెప్పినా, ఏ విషయాలు మాట్లాడినా మనం చివరిగా అన్యాయం జరగకూడదు, ఎవరు ఇబ్బంది పడకూడదు, అందరూ ఆనందంగా ఉందాం అనేటువంటి ఒక నిర్ణయం అందరూ తీసుకున్న నాడు, అందరూ మంచి కోరే నిర్ణయం తీసుకున్న నాడు ఈ ప్రపంచం మహా ఆనంద సాగరంలో తేలి ఆడుతుంది, అందులో సందేహం లేదు. కానీ మనం జ్ఞానాన్ని మనం ఎప్పుడు, అది చాలా గొప్పది, భగవంతుడు ఇచ్చినటువంటి గిఫ్ట్, అది మనం ఉపయోగించడం లేదు. ఎంతసేపు వాడిని అడిగి వీడిని అడిగి జాతకాలు నమ్ముకొని మన శ్రమని మనం నమ్ముకుందాం. మరి కృషితో నాస్తి దుర్భిక్షం, అంతే. మరి ఉచితంగా వచ్చే వాటిని ఏం చేద్దాం? ఉచితంగా అంటే ఇప్పుడు దానాలు ధర్మాలు చేస్తారండి పాలకులే, ఉచితంగా అంటే వాళ్ళ స్వార్థం ఉంది అందులో. ఒక పని పాటలు చేసుకోలేని పరిస్థితుల్లో పెంచుతున్నారు ఉన్న వాళ్ళకి ఇవ్వటం ఓకే, కానీ
అలా కాకపోయినా కూడా అనేక మందికి ఉచితంగా ఇస్తున్నారు, ఏదో ఒక వంకతోటి, ఏదో ఒక వంక. అంటే ఏం లేదండి, మా పార్టీ వాళ్ళు మీకు ఇవి ఇచ్చారు, మేము మీకు మంచి చేసాం, అందుకని ఓట్లు. అది రాజకీయం. ఒక మనిషి ఇప్పుడు మీకు ఏదన్నా ఇస్తేనే వాడు మీ మాట వింటాడు, ఊరికే విండు కదా. అంటే ఇలాంటి సేవ లేదు ఇక్కడ. అవును, సేవాభావం పక్కన పెట్టండి, ఎదుటివాడు స్వార్థభావం అంత, స్వార్థభావంతో మనం దానివల్ల మనం లబ్ధి పొందాలి, అంతే. ఓట్లు సంపాదించాలి. ఓట్లు కానీ ఇంకేదైనా కానీ వాళ్ళకి ఇది గ్రహించాల్సింది మన వివేకంతో మనం కదా, మానవులు మనం గ్రహించాలి. ఎందుకు తీసుకోవాలి ఉచితంగా అనేది మనకి వీడు ఉండాలి. గ్రహించాలి. గ్రహించిన నాడు తప్పకుండా మరి వాడు సరైన నిర్ణయం తీసుకుంటాడు, సరైన ఓటు యొక్క విలువ అర్థం అవుతుంది. నిజానికి ఉచితంగా ఇచ్చేది ఏదైతే ఉందో అవి కూడా అప్పులు చేసే వాళ్ళ జేబులోంచి తీసివ్వరు, అవును, అది కూడా జనం మీద పడేది. ఆ భారం అంతా కూడా అల్టిమేట్గా ప్రజల మీద పడే భారమే అదంతా కూడా. అవును. ఏదో ఒక రూపంలో, పన్నుల రూపంలో, ఇంకొక ఏదైనా కూడా రూపంలో, మనకే అది తిరిగి అవును, మనం చెల్లించాల్సి వస్తుంది. మనం కానీ మన సోదరులు కానీ ఎవరో ఒకరు, మొత్తానికి మానవులే ట్యాక్స్ రూపంలోనో ఇంకో రూపంలో మనం చెల్లించాల్సి వస్తుంది, తప్పదు. మీరు కూడా అలా జాతకాలు చెప్తారా? నేను జాతకాలు, వాస్తు ఇవన్నిట్లో అనుభవాలు ఉన్నాయి, ఓకే, కానీ అది వృత్తిగా నేను పెట్టుకోలేదు.